సలాం తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని పటాన్ చెరువులో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు సీతా వైద్యం కిషోర్ పటాన్ చెరువు నియోజకవర్గంలోని పద్మశాలి సంఘం కార్యాలయంలో జరుపుకున్నారు. ముందుగా స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాట బిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు సీతా వైద్యం కిషోర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల జీవన ప్రమాణం మెరుగుపడాలని, రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులపై దృష్టి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నాయకులతో పాటు పటాన్ చెరువు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవం పటాన్ చెరువు పద్మశాలి సంఘం తరఫున జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క పద్మశాలీలు అనే వాళ్ళు ఉన్నారు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశము మనను మొట్టమొదటిసారిగా ఈ చేనేతలకు కూడా ఒక డే అనేది ఉండాలి అన్నట్టుగా గత 11 సంవత్సరాల కింద నరేంద్ర మోదీ గారు ఈ వీవర్స్ డే అనేది ప్రకటించినారు. దానికి చాలా సంతోషపడుతున్నాం మరియు గర్వపడుతున్నాం. ఎందుకనగా పద్మశాలి కుటుంబంలో పుట్టి మానవాళికే మానవ నిలిపిన జాతి మనది. కాబట్టి ఈ పద్మశాలి ఔన్నత్యాన్ని ప్రపంచానికి వెలుగెత్తేలా మన భారతదేశం అంతా ఈ రోజున అథెంటిక్ గా అంటే గవర్నమెంట్ పరంగా ఈ యొక్క వీవర్స్ డే అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో, వివిధ మండలాలలో, వివిధ ఊర్లలో ఆల్రెడీ ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునిచ్చాం. అంతా ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉంది. ఈ యొక్క వీవర్స్ డే అనేది నిర్వహించడమే కాకుండా రాబో రోజులలో మన పద్మశాలీలందరూ ఈ రాజ్యాధికారం దిశగా వెళ్లాలని నా యొక్క కోరిక. కాబట్టి పద్మశాలీలందరూ ఐకమత్యంగా ఉండి రాబో రోజులలో ఈ యొక్క రాజ్యాధికార దిశగా వెళ్లి మనము రాజ్యాధికారం సాధించగలమని నా యొక్క జై మార్కండేయ, జై పద్మశాలి.